మాజీ ఎన్జీఓల నేత అశోక్ బాబు నా మీద చేసిన ఆరోపణలు నిరూపించాలని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకటరామిరెడ్డి అన్నారు. ఈ మేరకు తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన ఏపీఎన్జీఓ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కొద్దిగా హుందాగా మాట్లాడేవాడు. మళ్ళీ ఆయన రాజకీయాల్లోకి పోయాక ఈ అబద్ధాలు మాట్లాడే అలవాటు వచ్చిందో లేదంటే ఆ పార్టీలో చేరినాక అలవాటు వచ్చిందో కానీ నిన్నైతే చాలా ఘోరంగా దిగజారి మాట్లాడాడు. ఆయనకు అంత ఇదిగా మాట్లాడడం, అంత అబద్ధాలు మాట్లాడడం గతంలో ఎప్పుడు చూడలేము మేము. ఆయన ఏం మాట్లాడుతున్నాడు? ఆయన నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడింది ఏంటంటే, నేను బద్వేల్లో ఆర్టీసీ డిపోల్లో జెండాలు పట్టుకొని ప్రచారం చేసినానంట. జెండాలు పట్టుకొని ప్రచారం చేస్తూ పలానా పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్పి ప్రచారం చేసినానని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. నేను 2 రోజులు 3 రోజుల నుంచి అడుగుతున్నా కదా, మీ ద్వారా అడుగుతున్నా, ప్రభుత్వాన్ని అడిగినా. అదే నేను అట్లా జెండాలు పట్టుకుంటే ఒక ఫోటో చూపించండి, ఒక వీడియో చూపించండి, ఏదైనా ఒక ఆధారం చూపించండి అని చెప్పి చెప్తున్నా. మీరు ఆధారం చూపిస్తే నేను కోర్టుకు వెళ్ళడం కాదు, ఉద్యోగం మానేస్తానని కూడా చెప్పిన. కానీ ఎలాంటి ఆధారం చూపించకుండా మేము తప్పు చేసినాము, మేము రాజకీయ ప్రచారం చేసినామని చెప్తున్నారు. కానీ తప్పు చేసింది ఎవరు? అసలు అశోక్ బాబు గారికి ఈ కాండక్ట్ రూల్స్, ఉద్యోగుల రాజకీయాలు అనే మాట్లాడే అర్హత ఉందా? ఆయనకు అర్హత ఉందా అంటే అసలు ఆయన కూడా ఇలాంటి నీతులు చెప్తున్నారంటే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఆయన ఏం చేసిందో అందరికీ తెలియదా? మన రాష్ట్రం కాదు, పక్క రాష్ట్రానికి వెళ్ళి, కర్ణాటకకి వెళ్ళి, కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో బీజేపీని ఓడించండి అని పిలుపునిచ్చింది ఆయన. స్పష్టంగా వీడియోలు ఉన్నాయి. మళ్ళీ ఆయన నేనేం చెప్తున్నాడు, అది మేము క్లోజ్డ్ డోర్ మీటింగు, ఎవరో వీడియో తీసింది మాకు తెలియకుండా, మేము బయట ఎట్లా ప్రచారం చేయలేదని అన్నాడు. అది నిజమా? ఆయన బయట ప్రచారం చేయలేదా? అశోక్ బాబు గారు మీరు బయట ప్రచారం చేయలేదా? మీడియాతో మాట్లాడలేదా? బీజేపీకి బుద్ధి చెప్పండి అని మీడియాతో మాట్లాడలేదా మీరు? నేను పంపిస్తా, అంటే ఎందుకు నెట్లో కొట్టండి, నేను చూపించడం కాదు. మా ఉద్యోగులు కానీ ఎవరైనా కూడా నెట్లో చూడండి. అశోక్ బాబు కర్ణాటక ఎన్నికల ప్రచారం అంటే మీకు వస్తుంది. మోడీ ప్రభుత్వం నష్టం చేసింది. మోడీ ప్రభుత్వానికి మనం చెక్ పెట్టాలి అంటే ఓడించాలి ఖచ్చితంగా. అంతే చెక్ అంటే అదే కదా. వాట్ ఈస్ ద చెక్ టు పొలిటీషియన్? వీ హావ్ టు డిటాచ్ ఫ్రమ్ ది పవర్. అది ఒక చోట జరిగితే ఏమవుతుందంటే, రాష్ట్రాలతో డీల్ చేసేప్పుడు మన జాగ్రత్తగా ఉండాలి. మనోభావాలు, పర్టికులర్ సెంటిమెంట్స్. ఇవాళ మీకు గుజరాత్లో ఉద్యమం జరిగింది, ఎస్సీ ఉద్యమం జరిగింది, జల్లికట్టు ఉద్యమం జరిగింది. అక్కడేం ఆర్థిక లావాదేవీలు లేవు, సెంటిమెంట్ దెబ్బతీశారు మీరు. ఇక్కడ సెంటిమెంటే కాదు, డెవలప్మెంట్ దెబ్బతీసావు, సెంటిమెంట్ దెబ్బతీసావు, సెలబ్రేషన్ దెబ్బతీసావు. ఇన్ని తీసిన తర్వాత మేము ఎందుకు స్పేర్ చేస్తాం? మేము ఆ రోజున విడిపోయినప్పుడు కావాలంటే నేను బయట కూడా చూపిస్తా, కాంగ్రెస్ బీజేపీలు ఇద్దరు ఓడించారని చెప్పాము ఆ రోజున మేము. నాట్ ఓన్లీ కాంగ్రెస్, అయితే బీజేపీ తెలుగుదేశంతో జత కట్టి బతికిపోయిన అది నేను చెప్పేది ఏంటంటే, బీజేపీ తెలుగుదేశంతో జత కట్టింది కాబట్టి మేము వదిలేసినాం. మళ్ళీ ఇప్పుడు బీజేపీ తెలుగుదేశంతో విడిపోయింది కాబట్టి మళ్ళీ కర్ణాటకకు వచ్చి మేము బీజేపీని ఓడించండి అని చెప్పి ప్రచారం చేసినామని ఆయన వీడియోలో